వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కష్టపడితే ఏమైనా సాధించవచ్చు అనడానికి వల్లూరి సిద్ధార్థ దీన్ని నిరూపించాడు. భారతదేశంలో 22,73,000 మంది విద్యార్థులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రాసిన నీట్ పరీక్ష ఫలితాల్లో భారతదేశ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 856వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 6వ ర్యాంకు సాధించిన వల్లూరు సిద్ధార్థ, నెల్లూరు ముద్దుబిడ్డ ప్రస్తుతం మనతో ఉన్నారు. సిద్ధార్థతో మాట్లాడారు. సిద్ధార్థ, చెప్పండి, ఎక్కడ చదువుకున్నారు? అసలు మీరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నారా, లేదంటే ఎట్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారా? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? సార్, నా పేరు వల్లూరి సిద్ధార్థ్ సార్. మా అమ్మ పేరు వల్లూరి పరిమళ, మా నాన్న పేరు వల్లూరి బాలసిద్ధయ్య సార్. నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా కొండాయపాలెం ఎస్‌డబ్ల్యూ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను సార్. దాని తర్వాత అక్కడి నుంచి టీచర్ల ప్రోత్సాహంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నవోదయ ఎగ్జామ్ రాశాను సార్. దాని తర్వాత 5వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నవోదయలో చదువుకున్నాను సార్. దాని తర్వాత నవోదయలో దక్షిణ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్. దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను సార్. దాని తర్వాత అక్కడి నుంచి పూణేలో 1 సంవత్సరం ఫ్రీ లాంగ్ టర్మ్ తీసుకున్నాను సార్. గవర్నమెంట్ అది కూడా? అది ఎన్‌జీఓ సార్. కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళాను సార్. అదంతా ఫ్రీయే సార్ అక్కడంతా. అక్కడ దాని తర్వాత నేను మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ రాశాను సార్. దాంట్లో నాకు 661 మార్కులు వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంక్ 856 వచ్చింది సార్. దీనికి మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది సార్. వాళ్ళ ప్రోత్సాహం లేదంటే నేను అసలు ఏం సాధించేవాడినే కాదు సార్. టీచర్ల ప్రోత్సాహం, స్నేహితుల ప్రోత్సాహం, అన్నదమ్ముల ప్రోత్సాహం అందరివి ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ నుంచి డాక్టర్ కావాలని ఒక ఎయిమ్ ఉండిందా మీకు? చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఏం లేదు సార్. ఐఏఎస్ కావాలనుకున్నా సార్ చిన్నప్పటి నుంచి. దాని తర్వాత పెరిగే కొద్దీ, చదివే కొద్దీ నాకు బైపీసీ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది సార్ బాగా. బైపీసీ దాంతో నేను ఇంకా డాక్టర్ చదవాలనుకున్నాను సార్. అప్పుడు బైపీసీ తీసుకున్నాను, నీట్ రాశాను సార్. అమ్మ నాన్న ప్రోత్సాహం ఎలా ఉండేది? అమ్మ నాన్న ప్రోత్సాహం చదువుకోవడానికి వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళు సార్. ఒక పూట పస్తుండైనా వాళ్ళు ఎంత కష్టపడైనా చదువుకోవడానికి ఏమైనా తీసేవాళ్ళు సార్. ఇప్పుడు నాన్న మామూలుగా షెల్టరింగ్ పని చేస్తాడు. అంటే చిన్న సంపాదనే, పెద్ద సంపాదన ఏం కాదు. అయినా ఎలా నాన్న ఇది చేసేవాడు? అమ్మ ఎలా నీకు సపోర్ట్ చేసేది? సార్, నాకు ఒక అన్న, ఒక అక్క, ముగ్గురు ఉన్నారు సార్. మేము ముగ్గురు చదువుకున్నాం సార్. మా అన్న బీటెక్ చేస్తున్నాడు. మా అక్క డిగ్రీ పూర్తి చేసుకొని బ్యాంక్ ఎగ్జామ్ రాస్తుంది సార్. చిన్నప్పుడు అంటే ఫైనాన్షియల్‌గా కొంచెం వీక్ సార్ మేము. అంటే స్కూల్‌కి వెళ్ళడానికి, కార్పొరేట్ స్కూల్‌కి వెళ్ళడానికి మనీ లేదు సార్. అందుకని 5వ తరగతి దాకా అందరం గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివాం సార్. ఒక్కరు కూడా అందరూ గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివాం సార్. ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్‌లో చదవలేదు. వాళ్ళు, మా అమ్మ నాన్న ప్రతిరోజు నన్ను స్కూల్‌కి వచ్చి తీసుకెళ్ళడం బాగా పట్టించుకున్నారు సార్. అంటే ఇప్పుడు దాకా మా అమ్మ నాన్నలు అందరూ పని చేసుకొని బతికారు. ఎలాగైనా పిల్లలు ఖచ్చితంగా చదువుకొని బాగా ఒక స్థాయికి రావాలని చెప్పి వాళ్ళు పట్లు పట్టారు సార్ బాగా. కష్టపడ్డారు సార్. ఎన్నో అప్పులు చేశారు. బాగా చదివించారు. కష్టపడ్డారు మా నాన్న బాగా. నీ వెనకాల టీచర్స్ ఎవరు ప్రధాన కీలక పాత్ర వహించారు? నీకు ప్రోత్సహించిన టీచర్స్ ఎవరు? సార్, మెయిన్ ఏందంటే భాస్కర్ సార్. కొండాయపాలెం హెడ్ మాస్టర్ సార్ భాస్కర్ సారు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏవైనా నేను నాకు అవకాశం లేకపోతే సారే అవకాశం కల్పించి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎగ్జామ్‌లు రాపించడాలు, ఇంకా నోట్ బుక్స్ అందించి నేను నాకు చేయడాలు భాస్కర్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు సార్. 10థ్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి? 10థ్‌లో 500కి 473 వచ్చాయి సార్. సీబీఎస్ఈ. ఇప్పుడు మామూలుగా నువ్వు ఈ కోచింగ్‌లో ఎన్ని గంటల వరకు చదువుకునేవాడు? ఎలా నీ జీవన శైలి ఎలా మార్చుకున్నావు? సార్, కోచింగ్ వెళ్ళక ముందు నేను రోజుకి 7, 8 గంటలు చదివేవాడిని సార్. కోచింగ్ వెళ్ళిన తర్వాత 12-16 గంటలు చదివేవాడిని సార్. పొద్దున్నే 5కి లేచేస్తాను సార్. 5కి లేచి చదువుకోవడం, తినడం, దాని తర్వాత స్కూల్‌కి వెళ్తాను సార్. కాలేజ్‌కి వెళ్ళిపోతాం క్లాసులకి. మధ్యాహ్నం దాకా ఉంటుంది. మధ్యాహ్నం కూడా తినిన తర్వాత స్టడీస్ ఉంటాయి సార్. నైట్ 12, 1, 2 దాకా, అంటే ఒక టైం అని కాకుండా ఎప్పటిదాకా అయితే నిద్ర రాకుండా ఉంటదో అప్పటి దాకా చదివేవాడిని సార్. మధ్యలో ఏం గేమ్స్ ఉండవు, ఫోన్ ఉండదు, ఏమి ఉండదు సార్. ఒక 1 ఇయర్ ఫోనే టచ్ చేయలేదు సార్. నెల 10 మినిట్స్ ఇస్తారు సార్ పేరెంట్స్‌తో మాట్లాడడానికి, అది కూడా. అసలు ఫోన్ అనేది పక్కన పెట్టేది. అసలు ఫోన్ అనేది ఉండదు సార్ అక్కడ. అందరు స్టూడెంట్స్ నాలాగే చదువుకుంటా ఉంటారు. నైట్ ఎప్పుడు పోయినా కూడా క్లాస్ రూమ్‌లో ఉంటారు సార్ స్టూడెంట్స్ అందరూ చదువుకుంటూ. ఇప్పుడు నీకు ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వచ్చింది? అంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు సార్. కౌన్సిలింగ్ జరుగుతా ఉంది. 2 డేస్‌లో రిజల్ట్స్ వస్తది. కానీ నేను ఎయిమ్స్ ఢిల్లీ పెట్టుకున్నాను సార్ ఫస్ట్‌ది. కట్ ఆఫ్ అయితే క్లియర్ అయిపోయింది సార్. అది వస్తదని 100% నమ్మకం. సార్, ఢిల్లీ అంటే ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ సార్ ఎయిమ్స్ ఢిల్లీ అంటే. అక్కడ ఫీజు తక్కువ ఉంటది. ఎడ్యుకేషన్ బాగుంటది. రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. అక్కడికెళ్ళి చదవాలంటే కొంచెం గోల్స్.
ఇప్పుడు మామూలుగా ఏందంటే నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలు, విద్యా సంస్థల్లో కోచింగ్ చేసుకొని మామూలుగా ఇలాంటి ర్యాంకులు సాధిస్తావు. నువ్వు కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని కష్టపడి ఇది చేసావు. అంటే డబ్బు లేని పిల్లలు క్లవర్ స్టూడెంట్స్‌గా ఉంటారు. వాళ్ళు డబ్బు పెట్టలేరు. అలాంటి వాళ్ళకు ఎలాంటి సందేశం ఇస్తావు? సార్ చదువుకుంటే చాలు మనకి డబ్బులు అవసరం లేదు సార్. తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అన్న, తమ్ముల సపోర్ట్ ఉండాలి. మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. స్నేహితుల సపోర్ట్ ఉండాలి. డబ్బు లేకపోతే ఎంతైనా కష్టపడి చదవగలం సార్. చదువుంటే చాలు సార్ ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదు సార్. థ్యాంక్ యూ. నీట్‌లో భారతదేశంలోనే ర్యాంకు సాధించిన సిద్ధార్థ తల్లిదండ్రులు మనం చూస్తున్నాము. అయితే చిన్న కుటుంబము, కష్టపడి పనిచేసి జీవనం సాగించేవాళ్ళు. వాళ్ళకు పెద్ద వ్యాపారస్తులు కాదు, రాజకీయ నేతలు కాదు, పెద్ద ఉద్యోగస్తులు కాదు. సెంట్రింగ్ పని చేసుకొని జీవనము సాగిస్తూ ఉంటారు. ముగ్గురు పిల్లలు. అయితే ఆ సంపాదించిన సంపాదనలోనే కొడుకులకు చదివించాలి, అదే మాకు ఆస్తి అన్నట్టు ఒక ఎయిమ్‌తో ముందుకు వెళ్ళిన సిద్ధార్థ తండ్రి మనతోనే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. మీరేం చేస్తారు? ఎట్లా మీ కుమారుడిని అసలు మీరు డాక్టర్ చదివించాలనుకున్నారా? ఎట్లా? డాక్టర్ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాడు. మీరేం చేస్తారు? నేను సెంటరింగ్ పని చేస్తాను, కూలి పని. హ్మ్. నాకన్నా ఎక్కువ మా భార్య కష్టపడి చదివిచ్చింది. హ్మ్. అంటే మామూలుగా ముగ్గురు పిల్లలు మీరు. మామూలుగా ఏందంటే చదివించాలన్న ఈ రోజుల్లో పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చదివించాలా, లక్షలు పోయాలా. ఏమీ లేకుండానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు మీ కొడుకు. ఫ్రీగా ఒక ర్యాంకు సంపాదించాడంటే అతను మీకు నిజంగా ఒక ఆణిముత్యం అనుకోవచ్చు. అవును, హ్మ్. కష్టపడ్డారు. హ్మ్. నిద్ర లేసి 5 గంటల నుంచి చదువుకుంటారు. హ్మ్. నమస్తే అండి. ఆ! నా పేరు పరిమళ. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాప, ఇద్దరు అబ్బాయిలు. ముగ్గురు కూడా 1 నుంచి 5వ క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురు, ఇద్దరు పిల్లలు కోచింగ్ తీసుకొని నవోదయ కొట్టారు. లాస్ట్ అబ్బాయి కూడా మామూలుగానే ఇంట్లోనే చదువుకొని కష్టపడి నవోదయ రాశారు. అందులో సీట్ వచ్చింది. ఓపెన్‌లోనే సీట్ వచ్చింది. ఆ అబ్బాయిని అక్కడ చేర్చడం జరిగింది. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి, అంటే ఆ అబ్బాయికి 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే చదువు మీద చాలా ఇష్టం ఉండేది. మేము కూడా అంత పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఆ అబ్బాయిని చూసిన తర్వాత ఈ అబ్బాయిని ఖచ్చితంగా మనం బాగా చదివించాలా. ఈ అబ్బాయిని కాదు, ముగ్గురు పిల్లల్ని. కానీ లాస్ట్ అబ్బాయి కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్. అంటే ఏదైనా చదవగలడు, ఏదైనా చేయగలడు. చిన్నతనం నుంచి అన్నీ బాగా చదివేది. స్కూల్ ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా పట్టుబట్టి నేర్చుకొని చెప్పేవాడు. యోగాకి వెళ్ళేవాడు. 4వ క్లాస్ నుంచి యోగాకి వెళ్ళేవాడు. అందులో కూడా ఆ అబ్బాయి రాష్ట్ర స్థాయి, స్టేట్ స్థాయి ఎన్నో సర్టిఫికెట్లు సంపాదించుకున్నాడు. అలాగే భగవద్గీత చెప్పేవాడు. అందులో కూడా జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చాడు. 1వ క్లాస్‌లోనే విజయవాడకి వెళ్ళడం జరిగింది. అట్లాగా ప్రతి దాని మీద అబ్బాయికి పట్టుండేది. ఏది అనుకున్నా సాధించగలను, నాకెందుకు రాదు, చదివితే నాకెందుకు రాదని పట్టుదల ఎక్కువ ఉండేది. ఆ అబ్బాయిని చూసి మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ అబ్బాయిని ఎలాగైనా బాగా ప్రోత్సహించి ఎంత కష్టపడైనా పిల్లల్ని చదివించాలనుకున్నాం. మా వారు రోజు పని, కూలి పని. ఆ తెచ్చిన దాంట్లోనే తినాలా, పిల్లలకి పెట్టుకోవాలా. అయినా కూడా వాళ్ళు వెనకాడకుండా చదివించాలనుకున్నాము. అలాగే ఏదనుకున్నా పట్టుదలతో సాధించుకునేవాడు. స్పీచ్‌లు ఇచ్చేవాడు. ఎన్నో ప్రోగ్రామ్‌లు చేసేవాడు. ఆటలాడేవాడు. అన్నిట్లో ఫస్ట్. ఆ అబ్బాయి ఎన్నో చిన్న చిన్న గిఫ్ట్‌లు ఎన్నో గెలుచుకున్నారు. అధికారుల చేత అయితేనేమి, టీచర్స్ చేత అయితేనేమి. అంటే నేను చదువుకోలేదు. నేనేం చదువుకోలేదు. మా తల్లిదండ్రులు లేరు. నాకు చదువు గురించి బాగా తెలుసు. నేను తెలుసుకునే లోపల చదువు విలువ తెలుసు. చదువు వీళ్ళు బాగా తెలుసు నాకు. ఎందుకంటే నేను చదువుకోలేదు. ఆ చిన్నతనంలో నేను చదువుకోలేదు. మా తల్లిదండ్రులు లేరు. అలాగే మా వారు కూడా చిన్నప్పుడు ఒక ఇంటర్ దాకా చదివారు. అందులో వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ లేకనో, డబ్బులు లేకనో చదువు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తను పని చేయడం మొదలుపెట్టాడు. పెళ్ళైన తర్వాత పిల్లలకి కూడా ఆ పరిస్థితి కలగకూడదు, మనం చదివించాలా, ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలా, వాళ్ళకంటూ ఒక గౌరవం, గుర్తింపు రావాలా
ఒక ఒక స్థాయిలో ఉండి పేదవాళ్ళకు సహాయం చేయాలా, ఆ? మన కుటుంబాన్ని కూడా కొంచెం పేరు వచ్చేటట్టు చేయాలా అనుకున్నాడు. ఆ అబ్బాయి అనుకున్నట్టే ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యాడు. అలాగే నవోదయ ఇంటర్ దాకా చదివాడు. అక్కడ ఎగ్జామ్ రాశాడు. మన మన జిల్లాలోనే, మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఫస్ట్ వచ్చి అక్కడ దక్షిణాలో సీట్ వచ్చింది. అక్కడికెళ్ళి సంవత్సరం పాటు కోచింగ్ తీసుకున్నాడు. సంవత్సరం పాటు తన ఇంటికి కూడా రాలేదు. అక్కడే కోచింగ్ తీసుకున్నాడు. ఎప్పుడైనా మాకు ఒకసారి 2 సార్లు ఫోన్ చేసేవాడు. 3 నెలలకి, 4 నెలలకి. మాకెంతో బాధ కలిగినా కూడా చదువు కోసం ఎంత కష్టమైనా కూడా భరించాలనుకున్నాము. భరించాము. అక్కడి నుంచి రావడం, నీట్ రాయడం, మళ్ళీ నీట్ కూడా రాశాడు. రాసినప్పుడు మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా ర్యాంక్ సంపాదించుకున్నాడు. మాకు చాలా గర్వకారణం అది. ఈరోజు ఆ అబ్బాయి వల్లనే మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. ఇలాంటి బిడ్డలకు జన్మనిచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నువ్వు డాక్టర్ అవుతున్నావు అంటే నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ ఒక స్థాయి అయిన తర్వాత పేదలకు ఏదైనా సహాయం చేసే కార్యక్రమాలు ఏమైనా చేయబడతావు? అవును సార్. మేము ఫైనాన్షియల్ వీక్ సార్. నాలాగా చదువు కోసం డబ్బు అడ్డం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి పక్కా సహాయం చేస్తాను సార్. వాళ్ళ భవిష్యత్తు కోసం పక్కా నేను సహాయం చేస్తాను. ఏ సహాయమైనా చేస్తాను సార్. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. మామూలుగా సిద్ధార్థ ఏ కార్పొరేట్ కళాశాలలో సంస్థల్లో కానీ కోచింగ్ తీసుకోలేదు. అతను కష్టపడి పనిచేశాడు. తల్లిదండ్రులు కూడా చాలా పూరు, కూలి నాలి పని చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. అయితే ఆ తల్లికి ఆ చదువు విలువ తెలుసు కాబట్టి ఆ బిడ్డను చాలా తర్ఫీదిచ్చి మనం ఫ్యూచర్లో నువ్వు నీ చదివే మాకు ఆస్తి అన్నట్లు ఇది చేయడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గం అయినప్పటికీ దాని మీద రిజర్వేషన్ మీద ఆధారపడలేదు. కష్టపడ్డాడు, చదువుకున్నాడు, సీటు సంపాదించాడు. రేపు భవిష్యత్తులో ఒక పెద్ద డాక్టర్ 10 మందికి సహాయం చేస్తానంటూ కూడా చెప్తున్నాడు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.